వనస్థలీపురం ఎన్జీఓ కాలనీలో వినాయక చవితి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్జీఓ కాలనీలో 33 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా సహజ సిద్ధమైన మట్టితో తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. పర్యావరణాన్ని కాపాడేలాగా జనాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. లోని ఎన్జిఓస్ కాలనీలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఆనందంగా ఇక్కడ శశాంక్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితికి సంబంధించినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. సో ప్రజెంట్ మనకి ఈ ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి శశాంక్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈసారి కూడా మట్టి గణపతిని అంటే వీరు ప్రతిసారి కూడా ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతినే పూజిస్తారు. ఇక్కడ ఈ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటారని చెప్తున్నారు. సో ప్రజెంట్ కూడా చూడొచ్చు మనకి ఈ మట్టి గణపతి కూడా 33 అడుగుల మట్టి గణపతి కూడా సిద్ధమైపోతున్నాడు. కళాకారులు కూడా కలకత్తా నుంచి వచ్చి ఇక్కడ రెయిన్బోలు పూర్తిగా కూడా ఇక్కడ వినాయకుని కూడా రెడీ చేసేసారు. సో ప్రజెంట్ కొంత మట్టికి సంబంధించిన కొన్ని కలర్లు కూడా వేస్తున్నారు. ఇక గత సంవత్సరం 30 అడుగులుగా ఉన్నటువంటి ఈ గణపతి ఈ సంవత్సరం ఇంకొక 3 అడుగులు పెంచారు. సో ఇక్కడే నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ మనకు చూడొచ్చు అంతా కూడా సిద్ధమైపోయింది. మట్టి కలర్లే వేస్తున్నారు. ఇక్కడికి దాదాపు అసలు ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంతమంది పబ్లిక్ వస్తారు, ఎప్పటి నుంచి ఇక్కడ ఈ మట్టి గణపతిని పూజించాలనుకుంటున్నారు. సో మనతో పాటు ఇక్కడ ఈ మండపానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు. సో బ్రదర్ ఎప్పటి నుంచి ఇక్కడ ఈ మట్టి గణపతి తయారు చేస్తున్నారు? అసలు మట్టి గణపతిని ఎందుకు తయారు చేయాలని అనుకున్నారు మీరు? అంటే ఇది ఒక 15-20 డేస్ అయిందన్న తయారు చేయబట్టి. అంటే ఇప్పుడు ఎందుకంటే నేచర్ కాపాడాలి కాబట్టి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు పెట్టాలని అలా వాళ్ళు ఒక 10-15 మంది వచ్చారన్న. వాళ్ళు వచ్చి ఇట్లా ఫస్ట్ ఒక కోటింగ్ వేసినారు నార్మల్ మట్టి, దాని తర్వాత మళ్ళీ గంగా మట్టి, ఇప్పుడు ఫినిషింగ్ అవుతుంది. గత సంవత్సరం ఒక 30 అడుగులు అన్న, ఈసారి 3 అడుగులు పెంచడం జరిగింది. ఈసారి లాస్ట్ టైము రామవామన మహాగణపతి ఉండే, ఈసారి మన కార్తికేయ స్వామి అది సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా ఆ అవతారంలో. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే చిన్న వినాయకుడు ఉంది కదా, చిన్న వినాయకుడు అయ్యప్ప స్వామి. సో ముగ్గురు కలిపి ఉన్నట్టు అన్నదమ్ములు ముగ్గురు ఉన్నట్టే అలా డిజైన్ చేసినాం మనం. ఇక ఇట్లనే చేయాలి, ఇంకా మనం ఇంకా పెంచుకుంటూ పోవాలని చెప్పి బాగా సహకరిస్తారు, మంచిగా పొగొడుతున్నారు కూడా వాళ్ళు. సంవత్సరం నిమజ్జనం ఇక్కడనే జరుగుతుంది అన్న ప్రతి సంవత్సరం. అంటే మన ట్యాంకర్స్ వస్తాయి అన్న, ఇది మన ఫైర్ ఇంజన్ ట్యాంకర్స్ ఉంటాయి కదా, దాంతో ఈవినింగ్ టైంలో అయిపోతుంది. ఇక పబ్లిక్ కూడా వస్తారు, ఉన్న మట్టి మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు, పూజ చేస్తారు, అవి ఇక చెట్లకు వేసుకుంటారు. యూత్ ఎంత ఉంటుంది మొత్తం? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అంటే ఒకటే అడుగుతో స్టార్ట్ చేసారా, డైరెక్ట్ పెద్ద వినాయకుని స్టార్ట్ చేసారా పెట్టడం మొదటి? అంటే అది ఒక 19 years బ్యాక్ స్టార్ట్ చేసినాం అన్న. ఇది మేము ఒక 20-30 మెంబర్స్ ఉంటాం మేము. అయితే అది ఫస్ట్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చిన్న స్టార్ట్ చేసినాం. ఇక అట్లా ఎకో ఫ్రెండ్లీకి వచ్చేసినాం, ఇక మారిపోయినాం ఇళ్ళకి. మొత్తం చూడొచ్చు ఎకో ఫ్రెండ్లీ వినాయకుని పూజిస్తున్నారు. ఇది మొత్తం కూడా వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి పెడుతున్నారు, కానీ గత సంవత్సరానికి కూడా ఒక అడుగు పెంచుతున్నాము, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక కాన్సెప్ట్తోనే మట్టి వినాయకుని పూజిస్తున్నామంటూ కూడా శశాంక్ యూత్కి సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. వీడి హర్షతో అనిల్ V6 న్యూస్ వనస్థలీపురం నుండి.